టీచర్స్ డే, ఫ్రెండ్షిప్ డే, వ్యాలంటైన్స్ డే ఇలాంటి చాలా స్పెషల్ డేస్ ఉన్నాయి. మనకు కూడా ఒక స్పెషల్ డే కావాలి అంటూ డిమాండ్ పెడుతున్నారు కొంతమంది. సో లెట్స్ వెల్కమ్ చలాకీ చంటి ఆంటీ. మందు బాబులం మేము, మందు బాబులం, మందు కొడితే మాకు మేమే మహారాజులం. నువ్వు తాగినవా? మందు బాబులం మేము, మందు బాబులం. నువ్వు తాగినా నువ్వు నేను తాగలే. నువ్వెంత తాగినవరా? ఇంత అంత తాగినవా? మరి నువ్వు తాగిను. నేను ఇంతే తాగిన. నువ్వు అంత తాగి నువ్వు ఇంత తాగిను. అవునరా, అందుకే ఊగుతున్నా. అరే ఊగుతా అంటే గుర్తొచ్చింది, బాటిల్ అంత ఉంటది కదా, మరి బాటిల్ ఊగదు ఎందుకురా? మంచి ప్రశ్నే. బాటిల్ కడుపులో ఊతుందారా? అవును, ఫిక్స్ అవుతుంది. అది ఊగదు. కడుపులో పోయి ఫిక్స్ అవుతాయి కాబట్టి ఊగదు. రాజుగాడు ఎట్లా చచ్చిపోయిండే? ఆడు చైన్ స్మోకర్ నాడు. చైన్ స్మోకర్ అంటే స్మోక్ చేస్తాడా? నాకు అర్థమైంది. స్మోక్ చేసి 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 స్మూలు కలిసిండు. ఆగో చూడు ఆడ. ఏ బత్తం మందరి. అరే తానే మరి ఊతును. అది సబ్బు పెట్టుకుని నీళ్లు పోసుకోలే. నురుగు కట్టే ఒక రెండాడు. నువ్వు సుబ్బమ్మ మీ ఎందుకు వస్తుంది? నువ్వు అన్ని సుబ్బమ్మ నాకు అప్పిచ్చేది, వడ్డీ కోసం వచ్చింది అంతే. మరి కట్టినవారా? నెలకోసారి కడతా. తాగితే లుంగే కట్టు వడ్డే కట్టినోళ్ళే. నాకు ఒకటి అర్థమైందిరా, చెప్పు చేతిలో మాట ఉండాలి అని ఎందుకు అన్నారు? నువ్వు చెప్పు చేతిలో ఉండాలి. చెప్పుడు మాటలు వినకు. నమస్కారం అండి. మేము నాటకాలు వేస్తూ ఉంటాం, సినిమా నాటకాలు, ప్రతి ఊరు ఊరా. ఇంతకు ముందు నా బిజినెస్ చాలా బాగుండేది. ఈ ఎదవని పెట్టుకున్నాను, సరిగ్గా ఆగిపోయింది. ఏమిట్రా అంత చిరాగ్గా ఉన్నావు? చిరాగ్గా గురువు గారు, పొద్దున సంధ్యావందనం చేసుకుంటే మీ చేతిలో చాపచ్చి పడింది. ఓ దానికి చిరాగ్గా ఉన్నావా? చేప చేతిలో పడితే కింద పడేయాలి కదా, నోట్లో వేసుకున్నారు. ఓ నోట్లో పడినందుకు చిరాగ్గా ఉన్నావా? కాదు, నా చేతిలో పడలేదని చిరాగ్గా ఉన్నాను. అయ్యో తన్నానా దేవదన్నానా. అయ్యగారు, ఆ నూకరాజు గారు లేడు. లేడు కాబట్టి నేను ఇక్కడ వచ్చి పడ్డాను కదరా. ఆ నూకరాజు కాదు, ఆర్కెస్ట్రాలో నూకరాజు గారు ఉన్నాడు. ఒక అమ్మాయిని లేపుకుని వెళ్ళిపోయాడంట. ఏ అమ్మాయి లేవలేదా? సరే గాని మనమిద్దరమే ఉన్నాం, మన ఆర్కెస్ట్రాలో ఇంకో అమ్మాయి ఉండాలిగా. ఏ రాజకుమారి. నమస్కారం అండి, ఇదే మా స్వప్న సుందరి. ఇది లేకపోతే స్వప్న సుందరి ఏది అంటారు. ఇది ఉన్న స్వప్న సుందరి ఏది అంటారు. అందుకే దిష్టి చుక్క పెట్టుకోమన్నా. బిజినెస్ చూసావా? నేను డిస్ట్రిక్ట్ చుక్క ఇక్కడ పెట్టలేదు, మా అమ్మ ఇక్కడ పెట్టింది తెలుసా? గురువు గారు, మనం డ్రామా చేయాలన్నావు కదా, ఏ ఊర్లో? అదేదో రామాపురం అంటారా? రంగాపురమా? రంగాపురం. ఆ పెద్ద మనిషి ఉండి వారిని అడుగుతాను. ఇక్కడ రంగాపురం ఎక్కడుంది? గంగాపురం చెప్పు. ఇట్లే రైట్ గా 3 మెట్లు వస్తాయి, ఇక్కడ వచ్చినాయి. దిగానే నాతో రావా? అరే బయటికి వెళ్ళిపోతున్నాడు అతను. ఒక్క నిమిషం ఆగండి సార్, చీటీ చూపిస్తే కరెక్ట్ గా చెప్తారు. ఇది చూసి చెప్పండి. రంగాపురం. ఏంటి ఆ కాలికి గాయం ఏంటి? వైద్యుడి దగ్గరికి వెళ్ళొచ్చు కదా. సార్ ఇక్కడ వైద్యుడు ఎక్కడ ఉన్నారు సార్? రంగాపురంలో ఉన్నాడు. రంగాపురంలో ఉంటాడు. కుక్క కాటేంట్రా నీకు? అంటే ఇందాక కుక్క గరిచింది సార్. ఎందుకు కొడుతున్నాండి? కుక్క కాటుకు చెప్పు దెబ్బ. తాగిపోతాడా? హాస్పిటల్ తాగిపోతాడుతో మాకెందుకు? అరే నువ్వు ఆఫ్ వేస్తే తెలుస్తుంది దాని బిలిపోయిందో. ఆఫ్టర్ కాదురా, నీ అయ్యని అడుగు చెప్తాడు. నీ అయ్యని అడుగుతుంది తాగుపోతే.
గురువు గారు మనం అక్కడ ప్రాక్టీస్ చేయాలి కదా ఎలాగో అదేదో ఇక్కడ ప్రాక్టీస్ చేద్దాం. Yes, yes. ఏ సినిమా చేద్దాము? ఇప్పుడు ఒక్కడు చేద్దాం. ముగ్గురం ఉండి ఒక్కడే చేస్తావు గురువు గారు? గాడిది ఒక్కడు సినిమా స్పూఫ్ చేస్తున్నావు. ఆహా, మరి ఇప్పటికిప్పుడు మహేష్ బాబు అంటే ఎక్కడి నుంచి వస్తాడు? మన గ్యాంగ్ లో అంత అందగాడివి నువ్వే కదరా. నరేష్ మళ్ళీ నువ్వు బయటికి వెళ్ళాలి చూసుకో. సరే నన్ను మహేష్ బాబు అంటే నమ్ముతారనుకో. మరి నేను గురుగారు భూమిక. ఇది భూమిక. వేరేది లేక ఆట ఆడాల్సింది అక్కడ అనుకున్నాను, అయ్యయ్యో ఇక్కడ అని అర్థమైంది. పద వెళ్దాం. హాయ్ ఎక్కడికి తీసుకెళ్తున్నాం. బయటికి వెళ్తే జనాలు 100% కొడతారు సందీప్ కాదు గారు. కాదు ఇంతకు ముందు కుక్క కాటికి కొట్టారు కదా, అది ఇక్కడ కొట్టాల్సింది చంటి గారు. నువ్వు రా. స్వప్న ఉర్రుమైతే నేను మెరుపుండ్రా. ఏ క్యారెక్టర్ ఇది? ప్రకాష్ రాజ్. ప్రకాష్ రాజ్. ప్రకాష్ రాజ్. నేను ప్రకాష్ రాజ్ ఫ్యాన్. అరే నువ్వు ప్రకాష్ రాజ్ ఫ్యాన్ ఎప్పుడైనా రా, నాకు చెప్పలేదు. నువ్వు ప్రకాష్ రాజ్ ఫ్యాన్ ఎప్పుడైనా నువ్వు తాగినవారా? తాలే సరే మీకు ప్రకాష్ రాజ్ గారి వాయిస్ నచ్చలేదు కాబట్టి మహేష్ బాబు గారి వాయిస్ ఇస్తాను. ఆట ఆడాల్సింది అక్కడ కాదు, ఎక్కడ తెలిసింది. రా స్వప్న. మహేష్ బాబు వరను. మహేష్ బాబు ఎంతుంటాడు రా? 6 feet. ఎంతున్నావురా? 6 inches. 6 inches. మరి నోరే లేస్తుంది ఏంటి? పిచ్చి పిచ్చి అడగడుతున్నావు అప్పటి నుండి. ఏమనుకుంటున్నారు అసలు నువ్వు? కొడుతుంటే పడతావా? ఏనా నువ్వు ఇట్లారా? నువ్వు ఎందుకు వచ్చావురా? ఏమన్నారు ఇందాక? ఆఫ్టర్ ఆల్ తాగుబోతాను. తాగుబోతుంటే ఏం తెలుసారా నీకు? ఎంప్లాయ్మెంట్ ఇస్తాడు. నేను పోతాం. వాళ్ళు వెళ్ళిపోతారేంటి? నేను వెళ్ళిపోతాం. అలా తెలుసు నా గురించి. తాగుబోతు ఎంప్లాయ్మెంట్ ఇస్తాడు. పొద్దునే లేచి ఇంట్లో సామాన్లు తీసుకొని అమ్ముకొని వైన్ షాప్ కి వెళ్ళి మందు తాగి ఖాళీ ఉంటాడు. మందు అయితే లేదు. నోటికి దురద వేసిన తర్వాత పోయి పల్లీలు వండుకొని తింటాడు. పల్లీలు అమ్ముకునేటువంటి ఎంప్లాయ్మెంట్. అవునవును. పల్లీలు తినదా ఖాళీ ఉంటామా? సీరే తాగుతాం, సీరే అమ్మేటువంటి ఎంప్లాయ్మెంట్. అవునవును. పోలీసు వాడు మమ్మల్ని కుక్కని కొట్టినట్టు మేము పోయి హాస్పిటల్లో వండుకుంటాం. డాక్టర్కి ఎంప్లాయ్మెంట్. ఇంతమందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తే సార్ కృష్ణ భగవాన్ సార్, ఈ తాగుబోతుడు పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది మీకు? వేస్తావమ్మా. ఒకే టిక్కెట్ మీద 2 సీట్లు చూసినట్టు అనిపించింది. నరేష్ రావడం మంచి రిలీఫ్. తాగుబోతు రమేష్ ఇద్దరు తాగుబోతు పెర్ఫార్మెన్స్ చాలా బాగా చేశారు. ఇంద్రజమ్మ మీకు ఎలా అనిపించింది? పర్ఫార్మెన్స్ వైస్ చంటి గారు గాని రమేష్ గారు గాని ఎర్రగదీశారు. అండ్ నరేష్ వచ్చిన తర్వాత వేరే లెవెల్. సూపర్.